అబ్బబ్బబ్బా. నమస్తే వస్తులు, అందరు ఎట్లున్నారు? సో మా ట్రిప్ అయితే మొత్తానికి ఎండ్ అయితే వచ్చేసింది, ఎండింగ్ వచ్చేసినాం. ఈరోజు ఇంకా లాస్ట్ డే. ఏం చేయాలో అంటే మ్యాక్సిమం మనం అన్నీ తిరిగేసినాం కాబట్టి ఇంకా తిరగడానికి కూడా ఏం లేదు. ఆ ప్లేస్ ఇంకా ప్యాలెసెస్ అవి ఉన్నాయి, కానీ అది ఇంకా మనకు చూడడానికి అంత ఓపిక లేదు. సో ఈరోజు ఏంటంటే మేము మొత్తం సెయింట్ పీటర్స్బర్గ్లో తిరిగినన్ని రోజులు ఏం తిన్నాము, నా ఫేవరెట్ ఫుడ్ ఏందనేది ఈ వ్లాగ్లో అయితే నేను చూపించబోతున్నాను. నాకు నచ్చిన ద బెస్ట్ ఫుడ్ ఓన్లీ చూపిస్తున్నా. ప్రతి డే తిన్నాం, కాకపోతే నేను ఈరోజు చూపించేది నా ఫేవరెట్. సో వచ్చేసినాం నా ఫేవరెట్ షాప్కి. బిస్ట్రో అనుకుంటా దీని పేరు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఇక్కడ మ్యాక్సిమం చికెన్తో వెరైటీస్ అయితే ఉన్నాయి, మనకు నచ్చినాయి. మోమోస్ కూడా ఉన్నాయి, షాక్ అవుతారు చూస్తే. ఇంకా షవర్మా, ఇంకా అవి డఫ్ నట్స్ అంటారు. సో ప్రతిదీ చూపిస్తా చూడండి. సో ఇదే మన భాషలో అయితే చికెన్ మోమోస్, వీళ్ళ భాషలో డంప్లింగ్స్ అంతే. సో ట్రై చేసేద్దాం. మోమోస్ సేమ్ చికెన్ మోమోస్ లెక్క ఉన్నాయి కదా. చాలా బాగుంది అసలు, సీరియస్. ఇంకా మంచిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా మనకు మోమోసే దొరకవు, ఇంకా ఇదైతే ఎగ్జాక్ట్ కాపీ ఉంది. కాకపోతే చికెన్ స్టఫింగ్ చాలా ఉంది, చూసుకోవచ్చు మీరే. సూపర్ ఉంది అసలు. పొద్దున వచ్చినాం కదా, అంటే పొద్దునంటే ఒక 12:31కి ఫ్రెష్ ఉన్నాయి. మన ప్రతి ట్రిప్లా అరే అక్కడ ఏం తిన్నాంరా అంటే టక్ మన ఒకటి గుర్తొస్తుంది చూడండి డిష్. నాకైతే ఇదే. సో ఇక్కడ మనకు షవర్మా మనం ఓన్లీ మన సైడ్ అయితే డైరెక్ట్ రుమాలి రోటీలు దాంట్లో పెట్టుకొని చూస్తాం కదా. ఇక్కడైతే షవర్మా ఆన్ ప్లేట్ అనే డిష్ ఉంటుంది. మంచిగా ఆ షవర్మాది అక్కడ మనం గ్రిల్ చేస్తారు కదా, దాంట్లో అట్లా ఇట్లా పెట్టి పొడవుగా దట్ లాంగ్ ఐరన్ రాడ్, అదే డైరెక్ట్ మనకి మంచిగా సలాడ్స్, కొన్ని రకాల సలాడ్స్ వేసి చాలా రకాలు ఉన్నాయి. మీరు చూసుకుంటే ఇక్కడ అట్లా చూపించాలి. ఇగో చూసుకుంటే మనకు క్యారెట్ ఉంది, ఇది పింక్ క్యాబేజ్ ఉంది, నార్మల్ క్యాబేజ్ ఉంది, ఇంకా ఓ మై గాడ్ ఇక్కడ కీరా ఉంది, పికిల్డ్ కీరా. ఇది మొత్తము వినిగర్లో ముంచి చేస్తారు. టమాటోస్ ఇచ్చిర్రు, ఇంకా నార్మల్ కీరా. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది నొక్కర్, ఇది స్లిప్పర్. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. I don't like this. సేమ్ ఫిట్. టేస్ట్ చూసేద్దాం. సాస్లో ముంచుకొని ఇట్లా కొంచెం ఇవి ఏమంటారు, ఇది క్యాబేజ్ ఇట్లా పెట్టుకొని, ఒరే క్యాబేజ్ పడిపోయింది. సూపర్ ఉంటున్నాయి అసలు డిషెస్ అయితే నిజంగా. ఇంకా రీజనబుల్ ప్రైజెస్, మంచిగా మన దాంట్లో మిడిల్ క్లాస్ ఈజీగా అఫోర్డ్ చేసేటట్టు. చాలా బాగుంటుంది అసలు. అంటే ఇంకా మన సైడ్ ఇట్లాంటి దొరకవు కాబట్టి ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇక్కడనే చేయాలి మనం. బాగుంది. ఆగే మన నెక్స్ట్ ఐటమ్ మెన్యూలో చూసినాం కదా, డఫ్ నట్స్. ఇదే డోనట్ చెల్లెల్ లాంటిది, ఏం లేదు డైరెక్ట్ డోనట్ని తెచ్చి దాని మీద షుగర్ పౌడర్ జల్లిచ్చిర్రు. కాకపోతే టేస్ట్ అయితే అమేజింగ్ ఉండే గాయస్, నిజంగా చెప్తున్నా కదా, సూపర్. అబ్బా కడుపు నిండా తిన్న తర్వాత ఇట్లా బయటకు వచ్చి నడుస్తే ఉన్నది చూడు ఫీల్. ఆ ఫీలు ఇంకా ఆ ఫీల్కి తగ్గట్టు లొకేషన్. నిజంగా మూవీస్లలో వాళ్ళు సినిమా షూటింగ్లో స్పాట్స్ ఉంటాయి చూడండి, అట్లనే ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క స్పాట్ అయితే. అమేజింగ్ వ్యూస్ అసలు. తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక టర్కిష్ డెజర్ట్ షాప్ కనిపించింది. ఇంకా గుసాయించిపోయినాం. ఏమన్నా డెజర్ట్లు ఉన్నాయా, అన్ని గానం తినలేం, కానీ ఇంకా మేము తినేటంతా 1-2 అట్లా ఆర్డర్ చెప్పుకున్నాము. ఇంకా ఎట్లున్నాయంటే అది వర్ణనాతీతం. అసలు అమృతం ఎట్లుంటుందో తెలియదు, కానీ ఈ ఫుడ్ తింటే ఇదే అమృతం లెక్క ఉంటుందా అనిపించేటట్టున్నాయి ఫుడ్స్. ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హంఫాలియో. ఇప్పటికే అర్థమైపోయినట్టున్నది మీకు. రామెన్ ప్లేస్ చూసేద్దాం చలో. మనకైతే ఇట్లాంటి డివైస్ ఇస్తారు, దాని మీద లైట్ ఫ్లాష్ కాగానే వచ్చి తీసేసుకోవడమే కిచెన్కి మనమే డైరెక్ట్.
సో మనం ఫస్ట్ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. ఇంత అథెంటిక్ ప్లేస్లో చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం ఫస్ట్ టైము. మనం ఎప్పుడు బండ్ల మీద ఆడిడ తింటాం కాబట్టి తినము. సో ఫస్ట్ టైం చూద్దాం ఎట్లుందో. మొత్తం స్టిక్కీ ఉంది అన్నం కొంచెం. చైనీస్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉన్నది. బాగా తెలుసులేరా. చప్పగా ఉంది, మసాలాలు అంతా లేవు కానీ ఫ్లేవర్ఫుల్ ఉంది. నేను ఇంకా స్వీట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మంచి ఫ్లేవర్ఫుల్ ఉంది. అసలు ఆథెంటిక్ అంటే ఇట్లానే ఉంటుందని అర్థమైంది. బాగుంది. సో మనం ట్రెడిషనల్ ప్లేస్కి వచ్చినాం కాబట్టి ట్రెడిషనల్గా తిందాము అని ట్రై చేద్దాం. ఇవంతా మనతో అవ్వవు. పొట్టోడికి దోలు తీరిపోయింది. అప్పుడు దాకా ఇవి పక్కన పెట్టి ఫోక్ స్పూన్ ఉన్నది దాంతో ట్రై చేస్తాం. బాగానే ఎక్స్ట్రా. ఇక్కడ మనకు కారం సరిపోకపోతే కారం పచ్చడి లాంటిది ఉన్నది, ఇది వేసుకొని ట్రై చేద్దాం. ఈ నూడిల్స్ తిని ఈ సూప్ జుర్రితే మన గొంతు కారం అంటుతే అప్పుడు వస్తుంది మజా. మజానే కాదు నీ అమ్మ, చెమటలు కూడా వస్తున్నాయి కొంచెం కారంకి. బాగుంది. అంటే మనకు ఇంత ఆథెంటిక్గా డెవలప్ 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 డెవలప్. మనమైతే ఎక్కడ తినలేము. డైరెక్ట్ చైనాకు పోయి తినాలంటే ఇప్పుడు ముందే సంబంధాలు కూడా బాగాలేవు. సో ఇట్లా ట్రై చేయాలి అప్పుడప్పుడు. మమ్మీ డాడీ ఒక క్యూట్ కూతురు, ఎంత బాగుంది కదా క్యూట్గా చూడడానికి. ఆ పాప అయితే చాలా క్యూట్గా ఉండే. ఇట్లా అన్నీ మిక్సీ చేసుకొని వెజ్జీస్ ఇట్లా వేస్తే ఉంటుంది. వచ్చేసింది మన స్టార్ ఐటము చికెన్ నూడిల్స్. ఏంది ఒక్కడినే ఈయన అంతా తింటున్నా అనుకోకర్రీ. ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ముగ్గురు, వాళ్ళతో కలిసి తింటున్నాము ముగ్గురం. చూసేద్దాం టేస్ట్. బాబా ఏమన్నా ఫ్లేవర్ఫుల్ ఉందా? చికెన్ అయితే సేమ్ చికెన్ మెజెస్టిక్ లెక్క ఉన్నది. అవన్నీ మంచిగా టాస్ అయ్యి ఈ నూడిల్స్ వేరే ఉంది అసలు, చాలా డిఫరెంట్గా ఉంది. నూడిల్స్లోనే అంతా మాయ ఉన్నది. ఆ వెజ్జెస్ చికెన్ ఏంది ఎవరైనా చేస్తారేమో, ఆ నూడిల్స్ వేరే. 5 స్టార్. జంపర్ మే బంపర్. ఇక్కడ మనకు బస్తో పాటు ట్రామ్ సిస్టమ్ కూడా ఉన్నది ట్రాన్స్పోర్టేషన్కి. అబ్బా చూడండి ఆ సిటీ ఇంకా ట్రామ్ మధ్యలో. వావ్, ఈ అమ్మాయి చూడండి ఎంజాయింగ్ మ్యూజిక్ విత్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఎంత బాగుందో కదా వ్యూ, చూసేయండి. ఇప్పుడు నైట్ లైఫ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నా. అంటే ఎక్స్ప్లోర్ అంటే చాలా ఎక్స్ప్లోర్ అనేం కాదు, జస్ట్ మనము బోట్ రైడ్ తీసుకోబోతున్నాం నైట్. వన్స్ ఇన్ లైఫ్ టైం మెమొరీ అయిపోయింది నాకైతే అది. కంపల్సరీ లాస్ట్ దాకా చూడండి. ఈ బ్రిడ్జెస్ అనేది అయితే నైట్ అయితే ఓపెన్ అవుతాయి మనకు మిడ్ నైట్. సో ఆ టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మాది ఏమన్నా లెక్క సినిమాలో చూస్తున్నట్టుంది. ఫైనల్గా రష్యా వెడ్డింగ్ అటు చర్చిలో చూసినాం. ఇప్పుడైతే బయట అయిపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేస్తారో ఫోటో సెషన్స్ అది ఇది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని అది కూడా చూస్తున్నాం. మీరు కూడా చూసేసేయండి. భలే అసలు సిగ్గేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడనీకి. మీరైతే మొత్తం చూసేసేయండి. దీన్ని బట్టి నన్ను జడ్జ్ చేసారు, ఇది ఎందుకు చూపిస్తున్నావు అది ఇట్లా అని. ఇప్పుడు మన దగ్గర మన మ్యారేజెస్ అయినది ఎంత కామను, వీళ్ళ పద్ధతుల్లో ఇదంత కామను. సో ఇంకా నచ్చిన వాళ్ళు చూడండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి.
ఇప్పుడైతే ఒక స్పెషల్ బోట్ రైడ్కి టికెట్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసిన మావ. ఈ డెక్ కనిపిస్తున్నది కదా, ఇక్కడనే టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ 1800 అయితే పడింది. నైట్ 2కి అట్లా స్టార్ట్ అవుతుంది బోట్ రైడ్. అక్రాస్ 1 అవర్ 2 అవర్స్ దాకా ఉంటుంది. సో ఎయిర్ హోస్టర్స్ లెక్క ఈడ కూడా మనకు హోస్టర్స్ ఉంది. కింద డెక్ ఇదంతా పైన ఉంది, కింద ఉంది బోట్కి. ఇంకా మనకి ఇక్కడ ఏమైనా కావాల్సి ఇస్తే కూడా తీసుకోవచ్చు, షాంపెయిన్, చాక్లెట్స్ అట్లాంటివి. మెల్లగా బోట్ అయితే స్టార్ట్ చేసిండు. చల్లగా గాలి అయితే తగులుతున్నది. ఆ ఫీల్ అయితే ఉంది మావా వేరే అసలు. ఇది కనిపిస్తుంది కదా బ్రిడ్జ్ లైటింగ్స్తోని, ఇదైతే ఇంకాసేపట్లో అయితే ఓపెన్ అవుతుంది. ఇది చూడడానికే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసిర్రు. ఇంకా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు వాళ్ళకి స్తోమత బట్టి అంత బోట్స్ కింద ఎఫోర్డ్ చేసుకుంటారు. సింగిల్గా కూడా ఎఫోర్డ్ చేసుకోవచ్చు బోట్స్, కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అందరైతే వెయిట్ చేస్తున్నారు 1000 కళ్ళతోని అది ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతుందా చూద్దామని. సో చూసేసేయండి గాయస్, అస్సలు మిస్ చేయకండి. వేరే ఉంటుంది ఎక్స్పీరియన్స్. నేనైతే నా మాటలనే అర్థమైపోతున్నది అనుకుంటా. సో కంపల్సరీ చూసేయండి మొత్తం. Listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. Hey, listen to what I say, let's get to it and we won't tell nobody, yeah, we won't tell nobody, yeah. We won't tell nobody, yeah, we won't tell nobody, yeah. This feeling when you give me those eyes, yeah, baby, you control me, and I need to find your loving, baby. సో ఈ బోట్స్లో ఇంకా బార్ అండ్ రెస్టారెంట్ ఆ టైప్ ఆఫ్ లగ్జరీ కూడా ఉన్నది. అది తీసుకోవాలంటే అది కూడా తీసుకోవచ్చు డబ్బులు ఉన్నోళ్ళు. ఇంకా నీకు పైసా పేక్ తమాషా దేక్ అన్నట్టు ఉంటుంది అంత కథ ఇక్కడ. నీ బడ్జెట్ని బట్టి నువ్వు ఎట్లన్నా ప్లాన్ చేసుకోవచ్చు ఈ 1 అవర్ 1.5 అవర్ అయితే. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ దోస్తులు. నిజంగా నేను మాటల్లో చెప్పలేను, కానీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది అర్థమవుతుంది. సో ఇంకా ఆ గేట్స్ కాకుండా ఇంకా వేరే గేట్స్ కూడా ఓపెన్ అవుతాయి మనకు, అవి కూడా చూపించేసిర్రు మనకి. అంతా వేరే కదా అసలు. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం మెమొరీ అసలు ఇది. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. మీకు ఎప్పుడన్నా ఇట్లాంటి చేసే అవకాశం వస్తే మాత్రం అస్సలు డబ్బుల గురించి ఆలోచించకుండా డెఫినెట్లీ చెయ్యండి దోస్తులు. సో ఫైనల్లీ నా సెయింట్ పీటర్స్బర్గ్ సిరీస్కి అయితే ఒక శుభం కార్డ్ పడ్డది దోస్తులు. అది సంగతి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్లో కలుద్దాం. రష్యాలో ఎట్లుంటుంది ఏం కథ అనేది.